దీనితో పని లేనంతగా మీరు బైబిల్ చదవండి. అంటే ఏదైనా మనం తెలుసుకోవాలంటే, ఏదైనా మనం చెప్పాలంటే ఇది ఉంటే తప్ప నేను చెప్పలేననే పరిస్థితి రానివ్వకండి. రేపు పొద్దున ఎవరైనా సరే దీన్ని దూరం చేసినా, ఇది చదవకూడదని దీన్ని నీ దగ్గర నుంచి లాగేసుకున్నా పెద్ద ఫరక్ ఉండకూడదు మనకు. ఇదా తీసుకో, ఇది తీసుకుంటే నాకు ఆల్రెడీ ఇక్కడ రిజిస్టర్ అయింది బేటా అని చెప్పాలి మనం. అంతగా బైబిల్ చదవాలి, అంతగా. దీనితో అవసరం లేనంతగా, అంటే పుస్తకముతో అవసరం లేనంతగా బైబిల్ని చదవండి. బాగా బైబిల్ చదవండి, అహర్నిశలు బైబిల్ చదవండి, రాత్రింబగళ్ళు బైబిల్ చదవండి. ఉన్నవన్నీ గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున ఈ పుస్తకాన్ని మనకు దూరము చేసినా కానీ భయపడే అవసరం లేనంతగా మీరు బైబిల్ చదవండి. ఈ పుస్తకము దూరం అవ్వాలని ఆజ్ఞ వచ్చినా కానీ ఏమాత్రము చెక్కు చెదరని వారుగా ఉండే అంతగా మీరు బైబిల్ చదవండి. అలా చదవాలి అంటే ఖచ్చితంగా ప్రార్థన ఆత్మతోనే సాధ్యం. ప్రార్థన బాగా చేసుకోండి, బైబిల్ బాగా చదవండి. చదివేది ఎందుకు అనంటే, ఒకటి మన ఆత్మీయ జీవితం కోసం అయితే, రెండవది ప్రశ్నించే వాడి కోసం రుజువులు చూపించడానికి బాగా చదువుదాం.